హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. మీరు అందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను మీతో మాట్లాడబోయేది కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి తన డైట్‌లో ఏ ఏ పప్పులను సులభంగా తీసుకోవచ్చో గురించి. మనము డైట్ గురించి మాట్లాడినప్పుడు కిడ్నీ రోగులకు ఎప్పుడూ ఒక ఆలోచన ఉంటుంది. ఎలా అయితే వారి డైట్ బాగా ఉంటుంది, దాంతో వారి క్రియాటినిన్ పెరగదు, ఫాస్ఫరస్ పెరగదు, పొటాషియం పెరగదు. అంతేకాకుండా వారి బ్లడ్ యూరియా కూడా పెరగదు. అందుకే ఈ రోజు నేను ఇదే విషయంపై మాట్లాడబోతున్నాను. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఏ ఏ పప్పులను సులభంగా తినవచ్చు. చాలా మంది రోగులకు తమ డైట్ గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఒకటి పప్పుల గురించి. వారికి కూరగాయలు తెలుసు, ఫలాలు తెలుసు, కానీ పప్పుల గురించి వారికి ఏమాత్రం తెలియదు. అరహర్ పప్పు కూడా తింటారు, శనగ పప్పు తింటారు, మోత్ పప్పు, పెసరపప్పు, ప్రతి రకమైన పప్పులను తింటారు. తర్వాత వారికి కనిపించే విషయం ఏమిటంటే, వారి క్రియాటినిన్ ఇప్పటికే పెరుగుతుండగా అది ఇంకా ఎక్కువగా పెరిగినట్టు కనిపిస్తుంది. అందుకే ఈ రోజు నేను ఈ పప్పుల గురించి మాట్లాడబోతున్నాను. ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఏ ఏ పప్పులను తినవచ్చు అనే విషయాన్ని. మేము డాక్టర్లు కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగికి ప్రోటీన్ తీసుకోవద్దని సూచిస్తాము. ఇప్పుడు ప్రోటీన్ తీసుకోవద్దని మేము ఎందుకు చెబుతామంటే, మీ శరీరం ఇప్పటికే వృధా ప్రోటీన్‌ను బయటకు పంపలేకపోతుంది. మీరు అధికంగా ప్రోటీన్ తీసుకుంటే దాంతో మీ క్రియాటినిన్ పెరుగుతుంది కానీ తగ్గదు. అలాగే మీ జీఎఫ్ఆర్ కూడా పెరగకుండా తగ్గిపోతుంది. కాబట్టి మీరు పప్పుల్లో పసుపు మినపప్పును సులభంగా తీసుకోవచ్చు. పసుపు మినపప్పులో తేలికపాటి ప్రోటీన్ ఉంటుంది. ఇది ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటుంది మరియు ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం కూడా తక్కువగా ఉంటాయి. ఏదైనా రోగి అనారోగ్యానికి గురైనప్పుడు అతనికి లూజ్ మోషన్ వచ్చినా, టైఫాయిడ్ అయినా, డెంగ్యూ లేదా మలేరియా అయినా సరే, మేము డాక్టర్లు రోగులకు మినపప్పు కిచిడీ తినమని సూచిస్తాము. మినపప్పులో తేలికపాటి ప్రోటీన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమవుతుంది మరియు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. అలాగే మళ్ళీ ఆరోగ్యంగా మారిపోతాము. మీరు అలాంటి పప్పులను తింటే అవి మీ జీర్ణానికి మంచివి కాకపోయినా, మీ కిడ్నీకి కూడా మంచివి కాకపోతే, దాంతో మీ క్రియాటినిన్ స్థాయి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కిడ్నీ రోగి అయితే మీరు పసుపు రంగు మినపప్పు మాత్రమే తినాలి. ఇందులో తేలికపాటి ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో తక్కువ పొటాషియం కూడా ఉంటుంది. ఇది మీ పెరుగుతున్న స్థాయిని పెరగకుండా అడ్డుకుంటుంది. అలాగే బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మీరు గమనించవచ్చు, ఎవరి కాళ్ళలో ఉబ్బసం వస్తుందో లేదా మూత్రంలో నురుగు వస్తుందో వారికి మేము తేలికపాటి ప్రోటీన్ తీసుకోవాలని సలహా ఇస్తాము. కాబట్టి మీరు తేలికపాటి ప్రోటీన్‌లో పసుపు మినపప్పును సులభంగా తీసుకోవచ్చు. ఇది కాకుండా మీరు మసూర్ పప్పును కూడా తీసుకోవచ్చు. మసూర్ పప్పులో కూడా తేలికపాటి ప్రోటీన్ ఉంటుంది. ఇది కూడా తక్కువ పొటాషియం కలిగి ఉంటుంది. ఇవన్నీ తక్కువ ఫాస్ఫరస్‌ను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి మీరు సులభంగా మినపప్పును కూడా తీసుకోవచ్చు. ఇవి కాకుండా మీరు మోట్ పప్పును కూడా సులభంగా తీసుకోవచ్చు. ఇది మీ క్రియాటినిన్ స్థాయి ఎంత ఉందో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీ క్రియాటినిన్ 2 దగ్గరగా లేదా 3 దగ్గరగా ఉంటే మీరు పసుపు మినపప్పుతో పాటు మోత్ పప్పు మరియు మసూర్ పప్పును కూడా సులభంగా తీసుకోవచ్చు. కానీ మితంగా మాత్రమే. మీరు ఈ పప్పులను ఎక్కువగా తీసుకోకూడదు. ఈ పప్పులను ఎక్కువగా తీసుకుంటే కూడా మీ సమస్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు పప్పులను తినాలి కానీ మితంగా, తక్కువ పరిమాణంలో మాత్రమే. అందువల్ల ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఏ ఏ పప్పులను సులభంగా తినొచ్చో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఈ టుడేస్ వీడియోలో ఇంతే. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.